2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 471 వచ్చినాయి. ఇది టోటల్గా కార్పొరేషన్స్లో. తెలుగుదేశం పార్టీకి 153 వచ్చినాయి. టీఆర్ఎస్కి 272 వచ్చినాయి. వామపక్షాలు 44 గెలుచుకున్నాయి. ఇతరులు 299 గెలుచుకున్నారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో కాదంటే అప్పుడేది దగ్గరగా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9 అప్పుడు జరిగినాయి ఓవరాల్గా. ఇప్పుడు వచ్చేటప్పటికి 7 జరిగినాయి కార్పొరేషన్స్. కాబట్టి ఇందులో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. అప్పుడు 2014లో రాష్ట్ర విభజన ఉద్యమాల సందర్భంలో కాంగ్రెస్ డామినేట్ చేసింది. ఆ డామినేషన్ ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. అదే సందర్భంలో తెలుగుదేశం ప్లేస్ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేసుకుంది తెలుగుదేశాన్ని. టీఆర్ఎస్ భారీగా దెబ్బతింది కార్పొరేషన్స్లో, వీటిలో. అదే సందర్భంలో వామపక్షాలు గతంతో పోల్చుకుంటే దెబ్బతిన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ పుంజుకుంది.